చెరుకు రసం తాగాలని ఉంది, ఇవ్వచ్చా లేదా? లేదా చెరుకు రసం తీసుకుంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, తాగొచ్చా? లేకపోతే ఉమ్మనీరు పెరగడానికి చెరుకు రసం తాగొచ్చా? సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ప్రెగ్నెన్సీ టైంలో చెకప్స్కి వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు. అసలు ప్రెగ్నెంట్ లేడీస్ చెరుకు రసం తాగొచ్చా లేదా? సో తాగడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎవరు తాగకూడదు? ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. జనరల్ గా చెరుకు రసంలో మాక్సిమం వాటర్ కంటెంట్ ఉంటుంది. అంటే 70 నుండి 75% వరకు వాటర్ ఉంటుంది. అలాగే ఒక 10 to 15% వరకు ఫైబర్ ఉంటే, ఒక 15% వరకు కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ లో కూడా మెయిన్ గా సుక్రోజ్ అనే షుగర్ ఉంటుంది. వీటితో పాటు వైటమిన్స్ లైక్ ఏ, సి అండ్ తక్కువ మోతాదులో బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే మినరల్స్ లైక్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అండ్ తక్కువ మోతాదులో జింక్, కాపర్ లాంటివి కూడా ఉంటుంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల చెరుకు రసం తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండడం వల్ల చెరుకు రసం తాగితే హైడ్రేటింగ్ నేచర్ ఉంటుంది. అండ్ దీనిలో మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ కాబట్టి ఇన్స్టెంట్ గా ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అవడానికి చెరుకు రసం హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్టప్ చేయడానికి కూడా చెరుకు రసం అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ రక్తహీనత ఉన్న వాళ్ళకి చెరుకు రసంలో ఉండే ఐరన్ కంటెంట్, అలాగే జింక్, కాపర్ ఇలాంటి వాటన్నిటి వల్ల కూడా రక్తహీనత అనేది ఇంప్రూవ్ అవుతుంది. చెరుకు రసంలో పొటాషియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చెరుకు రసానికి ఆల్కలైనింగ్ నేచర్ ఉంటుంది. అంటే మన pH అనేది న్యూట్రల్ గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అందువల్ల డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో లివర్ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. చెరుకు రసంలో హై లెవెల్స్ ఆఫ్ కాల్షియం ఉండడం వల్ల బోన్ హెల్త్ కి, అలాగే మన టీత్ హెల్త్ కూడా హెల్ప్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో పికోళ్ళు లాంటివి వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. అలాగే చెరుకు రసంలో ఫ్లావనాయిడ్స్ అని కొన్ని రకాల పదార్థాలు ఉండడం వల్ల క్యాన్సర్ సెల్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనేది కొన్ని స్టడీస్ లో ప్రూవ్ అయింది. అట్ ద సేమ్ టైం చెరుకు రసానికి ఆల్కనైజింగ్ నేచర్ ఉండడం వల్ల యూరినేషన్ అనేది ఎక్కువగా అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ కానీ, లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ కూడా తగ్గిస్తుంది. చెరుకు రసం వల్ల డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందువల్ల లివర్ హెల్త్ కూడా ప్రమోట్ చేస్తాయి. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని మీరు చెరుకు రసాన్ని రెగ్యులర్ గా ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే చెరుకు రసాన్ని కనుక తీసుకుంటే మీకు మనం యావరేజ్ గా ఒక 1 గ్లాస్ చెరుకు రసం తీసుకుంటే, అంటే ఒక 250 ml చెరుకు రసం తీసుకుంటే దానిలో ఒక 50 grams వరకు సుక్రోజ్ ఉంటుంది. 50 grams ఆఫ్ సుక్రోజ్ అంటే ఇంచుమించుగా 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కి ఈక్వల్ అనమాట. అంటే చాలా హై లెవెల్స్ ఆఫ్ షుగర్ ని తీసుకుంటున్నట్లు లెక్క. సో అందువల్ల మీరు రెగ్యులర్ గా కనుక చెరుకు రసాన్ని ప్రెగ్నెన్సీ టైంలో తీసుకుంటే మీరు వెయిట్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీ షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మోడరేట్ క్వాంటిటీస్ లో, అంటే వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే మీరు చెరుకు రసాన్ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మోరోవర్ ప్రెగ్నెన్సీలో చెరుకు రసం తీసుకోవడం వల్ల మరొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. సో చెరుకు రసం తీసుకోవడం వల్ల చాగాస్ డిసీజ్ అనే ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్, అలాగే లెప్టోస్పైరోసిస్ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండ్ కొన్ని రకాల బ్యాక్టీరియా లైక్ ఈకోలై కానీ, టైఫాయిడ్ కానీ, సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే చెరుకు రసాన్ని ప్రిపేర్ చేసేటప్పుడు జనరల్ గా దాని మీద ఉన్న చెక్కు తీసేసి చెరుకు రసాన్ని థరోగా వాష్ చేసి ఆ తర్వాత మాత్రమే దాని నుండి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కానీ మనం కనుక అబ్జర్వ్ చేస్తే చాలా ప్లేసెస్ లో చెరుకు రసాన్ని జస్ట్ వాటర్ లో నుంచి అప్పటికప్పుడు తీసి ఆ రసాన్ని అనేది తీసేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల చెరుకు రసంతో పాటుగా వచ్చే చాగాస్ అనే ఒక డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఆ క్రషింగ్ మెషిన్ చూసినట్లయితే సో అవి కూడా ఎప్పటికప్పుడు త్వరగా క్లీన్ చేస్తేనే మనకి ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది రాకుండా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ లో ఎక్స్ట్రాక్ట్ చేసే మెషిన్ అనేది క్లీన్ చేయకుండా ఫ్రీక్వెంట్ గా వాడేయటం జరుగుతూ ఉంటుంది. కొన్ని సార్లు ఆ రసం అనేది తీసిన తర్వాత వాళ్ళు ఇచ్చే గ్లాసెస్ అనేవి కూడా హైజీనిక్ గా లేకపోవడం వల్ల ఈకోలై లాంటి ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి రిస్క్ ఉంటుంది. అందువల్ల ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకునేటప్పుడు వీలున్నంత వరకు ప్రాపర్ గా హైజీన్ ఉండే ప్లేసెస్ నుంచి మాత్రమే చూస్ చేసుకోండి. ప్రెగ్నెన్సీలో ఎవరు చెరుకు రసాన్ని తీసుకోకూడదు అని అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి డయాబెటీస్ ఉన్నా, లేదా ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ స్టార్ట్ అయినా, అంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చినా, లేదా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే టైంకి ఓవర్ వెయిట్ ఉంటూ ఉంటారు. సో అలాంటి ఇండివిజువల్స్
లేదా కొన్నిసార్లు చెరుకు రసం తీసుకుంటే కడుపులో నొప్పి రావడము, మోషన్స్ అవడము, అంటే సమ్ సార్ట్ ఆఫ్ అలర్జిక్ టెండెన్సీ ఉంటుంది. సో ఇలాంటి ఇండివిజువల్స్, సో వీళ్ళందరూ కూడా చెరుకు రసాన్ని మాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేని ప్రెగ్నెంట్ లేడీస్ ప్రాపర్గా హైజీనిక్గా ఉండే ప్లేస్లో తయారు చేసే చెరుకు రసాన్ని వారంలో 1 లేదా 2 సార్లు మాత్రం తీసుకోవచ్చు. I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.